మోడీ 6 అడుగుల బుల్లెట్ బండి సంజయ్. నా యువమిత్రుడిని కలిసి ఆ బాలుని ఎత్తుకున్న మోదీ. ఓరుగోలు సభకు వచ్చిన సందర్భంగా ప్రధాని మోదీ కాసేపు బాలుని ఎత్తుకున్నారు. కారులో తన ఒడిలో కూర్చోబెట్టుకున్నారు. నా యువమిత్రుడిని కలిసి ఆ మనసు ఎంతో ఉల్లాసంగా ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అయిపోయింది. దీంతో కూడా మళ్ళా ఇంకొక విషయం, ఇది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని పివి నరసింహారావు కుటుంబాన్ని కలిపి తెలంగాణలో ఒక చర్చ లేవనెత్తిరు నరేంద్ర మోడీ. అయిపోయిందా? కాంగ్రెస్ వాళ్ళే శత్రువులు అనడానికి అదొక నిదర్శనము. ఇప్పుడు గతంలో అయ్యర్, ఇది మణిశంకర్ అయ్యర్ అనేటువంటి ఒక కాంగ్రెస్ నాయకుడు 2014లో 13లో నరేంద్ర మోడీ బీజేపీకి సంబంధించినటువంటి ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించబడిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక సమావేశం, దేశవ్యాప్తంగా జరిగే ఒక ప్లీనరీయో ఎట్లాంటి సమావేశంలో మణిశంకర్ అయ్యర్ మీడియాతో మాట్లాడుతూ ఏం మాట్లాడిందంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీజేపీ అభ్యర్థిగా వచ్చాడు, పాపం ఆయన ఓడిపోతాడు, ఓడిపోయిన తర్వాత ఆయనకు ఛాయ్ దుకాణం పెట్టిస్తాం, ఆయన ఛాయ్ గతంలో రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్మిండి కదా, ఇప్పుడు ఛాయ్ దుకాణం పెడతాం, ఛాయ్ దుకాణం నడుపుకోవాలి ఆయన ఎన్నికల తర్వాత ఓడిపోయిన తర్వాత అనేటువంటి ఒక మాట చెప్పారు. దాన్నే ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దాన్నే ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారాస్త్రంగా ఛాయ్ పే చర్చ అనేటువంటి ఒక ఛాయ్ పే చర్చ పెట్టి దేశవ్యాప్తంగా ఒక ఛాయ్ వాలా ప్రధానమంత్రి కాకూడదా, కాంగ్రెస్ ఇంత దారుణంగా అవమానిస్తుందా అనేటువంటిది ప్రజల్లోకి తీసుకెళ్ళి దాన్ని విజయవంతంగా తిప్పికొట్టగలిగాడు. రాజకీయంగా దాని ఒక మెట్టు ఎక్కగలిగాడు. ఇవాళ అదే బాటలో మణిశంకర్ అయ్యర్ బాటలో ఇంకెక్కడ అవసరం లేదు. శ్యామ్ పిట్రోడా అనేటువంటి ఒక రాహుల్ గాంధీకి అత్యంత దగ్గరైనటువంటి వ్యక్తి, కాంగ్రెస్ ఓవర్సీస్ కాంగ్రెస్ అనేటువంటిది ఒకటి ఉంటుంది వాళ్ళ శాఖ, దానికి ఒక అధ్యక్షుడు. ఎక్కడ రాహుల్ గాంధీ పోయినా విదేశాలకు శ్యామ్ పిట్రోడా ఖచ్చితంగా ఉంటాడు. ఏ విదేశాలకు పోయినా కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు వాళ్ళ దుమారం రేగుతున్నాయి. మొన్ననే ఆయన వారసత్వ పన్ను ఒకటి ఉంటుంది, అమెరికాలో ఎవరు చచ్చిపోయినా 55% ప్రభుత్వం గుంజుకుంటుంది, భారతదేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కూడా అట్లనే చేయాలి, కాంగ్రెస్ సలహాదారుడు రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితమైనటువంటి మిత్రుడు కాబట్టి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇవాళ దుమారం రేగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఇంకెవరో శత్రువులు కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకులే వాళ్ళ ఓటమిని వాళ్ళే రాసి పెట్టుకుంటారు అనడానికి ఇది ఒక నిదర్శనం. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రజల్లో ఒక భయం వచ్చింది, కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే మా ఆస్తులు ఎవరు చచ్చిపోయినా సరే, ఇప్పుడు భార్య భర్త ఇద్దరే ఉన్నారనుకుందాం, పిల్లల తర్వాత పక్కన పెడదాం, ఒక వ్యక్తి చనిపోయిండు, ఆయనకు ఒక 100 రూపాయలు ఉన్నాయనుకుంటే ఆయన చచ్చిపోయినాక ఆయన 55 రూపాయలు ప్రభుత్వం గుంజుకుంటుంది. ఇది శ్యామ్ పిట్రోడా చెప్పిన లెక్కల ప్రకారం. భార్యాభర్త ఇద్దరు ఉన్నారు, భార్యాభర్తలో భర్త చచ్చిపోయిండు, భర్త చచ్చిపోతే మీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, అందులో 55 రూపాయలు ఆయన ఆస్తి ప్రభుత్వానికే చెందుతుందని 55 రూపాయలు గుంజుకుంటారు. 55 రూపాయలు గుంజుకున్న తర్వాత ఎంత ఉంటుంది? 45 రూపాయలు ఉంటుంది. ఆ 45 రూపాయలు భార్యకి చెందుతుంది, పిల్లలకి చెందుతుంది. మళ్ళీ రేపు పొద్దుగాల ఆ భార్య కూడా చచ్చిపోతుంది. భార్య చచ్చిపోతే ఏమవుతుంది? ఆ 45 రూపాయల్లో మళ్ళీ 55% మళ్ళీ ప్రభుత్వం గుంజుకుంటుంది. అయితే పిల్లలకి ఎంత పోతుంది? అంటే 100 రూపాయలు సంపాదించుకుంటే 10 రూపాయలు 15 రూపాయలు మాత్రమే పిల్లలకు వస్తుంది. రేపు పొద్దుగాల మధ్యలో భార్యాభర్త బతకుండగానే పిల్లలు చచ్చిపోతే ఇవన్నీ అంశాలపైన శ్యామ్ పిట్రోడా అమెరికాలో ఒక ఇంటర్వ్యూ ఇస్తూ చేసినటువంటి వ్యాఖ్యలతోటి దేశవ్యాప్తంగా దుమారం రేగింది. నరేంద్ర మోడీ చెప్పిండు, ఇగో కుట్ర ఉన్నది, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే దేశంలో ఉండేటువంటి ఇదంతా ఏం చేస్తారట, ఈ సంపద ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవాళ్లకు పంచిపెడతారనేటువంటి మాట చెప్పి దానికి నరేంద్ర మోడీని చెప్పారు, ఈ దేశంలో పేదవాళ్ళు అనుకునేటువంటి వాళ్ళంతా కూడా ఎవరైతే ఎక్కువ మంది పిల్లలు కంటారో వాళ్ళంతా పేదవాళ్ళుగా ఉంటారు కాబట్టి ఈ డబ్బులను తీసుకుపోయి వాళ్ళకి ఇస్తారనేటువంటి మాట చెప్పడంతో ఒక్కసారిగా దేశంలో దుమారం రేగింది. ఆ దుమారం చల్లారకముందే అదే శ్యామ్ పిట్రోడా ఎక్కడో ఒక ఇంటర్వ్యూ ఇస్తూ దేశంలో అందరూ కలిసి ఉంటారనేటువంటి మాట చెప్పేటువంటి ప్రయత్నంలో ఎట్లా ఉంటారనేటువంటి మాట ఆయన చెప్పినటువంటి ఉదాహరణ అంతా కూడా ఆగం అయిపోయింది. ఏంది, దేశంలో దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా కనిపిస్తారట. నేను కూడా భారతీయుడిని, దక్షిణ ప్రాంతానికి చెంది, నేను దక్షిణ భారతీయుడిని కాదు, నేను భారతీయుడిని, దక్షిణ రాష్ట్రాలకు దక్షిణ ప్రాంతానికో చెందినటువంటి వ్యక్తిని, నేను ఆఫ్రికన్ లాగా కనబడుతున్నానా శ్యామ్ పిట్రోడా మీకు?
నేనైనా అక్కడ డిఎన్ఏ ఆఫ్రికన్ల డిఎన్ఏ లేదా దక్షిణ భారతీయులకు సంబంధించిన డిఎన్ఏ ఎప్పుడైనా చెక్ చేసినావా? ఈ డిఎన్ఏలు కలిసి ఉన్నాయా? అంటే నీ ఉద్దేశం ఏంటి? దక్షిణ భారతీయులంతా కూడా ఆఫ్రికన్లలాగా ఉంటారా? దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలాగా కనిపిస్తారు, పశ్చిమ రాష్ట్రాల వారు అరబ్బుల్లా ఉంటారట. పశ్చిమ రాష్ట్రాలు అంటే ఇప్పుడు గుజరాత్ నరేంద్ర మోడీ పశ్చిమ రాష్ట్రం, నరేంద్ర మోడీ అరబ్బులా కనబడుతున్నాడా? లేకపోతే అమిత్ షా గుజరాత్ వాళ్ళంతా కూడా పశ్చిమ రాష్ట్రం, వాళ్ళంతా కూడా వెస్టర్న్ ఇండియాకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా అరబ్బుల్లా కనిపిస్తారు. ఈశాన్య రాష్ట్రాల వారు చైనీయుల్లా ఉంటారు, ఉత్తరాది వారు తెల్లవారులా ఉంటారు. ఇది ఆయన చేసినటువంటి వ్యాఖ్య. ఏం చేయలేక లాస్ట్కి ఆయన ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ పదవికి పిట్రోడా రాజీనామా చేశారు. పిట్రోడా రాజీనామా చేసి ఆయన రాజీనామాను కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఆమోదించినట్టు ఇక అయిపోయింది. దుమారం రేగుతున్నది. ఆయన అట్లా అంటే ఈ మధ్యన చర్చ వచ్చింది. ఏం చర్చ అంటే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టో భారతీయులు భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళ ఆలోచన విధానాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉండట్లేదు. ఈ మేనిఫెస్టో అంతా కూడా కమ్యూనిస్టులు, మావోయిస్టులు, విదేశీ భావజాల సిద్ధాంతం కలిగినటువంటి వాళ్ళ చేతుల్లోకి కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయింది. ఆ విధంగా వాళ్ళ మేనిఫెస్టో ఉంటుంది అనేటువంటి అంశము ఈ దేశం పైన దండెత్తి దండయాత్రలు చేసినటువంటి సుల్తాన్లు, మొఘళ్ళకు సంబంధించినటువంటి ఆలోచన విధానంతో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉంటుంది అనేటువంటి విధంగా అనేకమైనటువంటి ఆరోపణలు నరేంద్ర మోడీ చేశారు. ఇట్లా శ్యామ్ పిట్రోడా చేసినటువంటి వ్యాఖ్యలు మేధావితనం ముసుగులో మేధావులుగా మారిపోయిన తర్వాత దేశానికి సంబంధించినటువంటి అంశాలు పక్కవై దేశం మీద చేసేటువంటి వ్యాఖ్యలు ఇవి. దేశం మీద చేసేటువంటి వ్యాఖ్యలు అయితే సరదాగా చేసిండా లేకపోతే వీళ్ళందరూ కలిసే ఉంటారా? భారతదేశంలో ఎవరు ఎట్లా ఉంటారు? ఒక ఊర్లో ఉండేటువంటి వాళ్ళు లేదంటే ఒక తల్లిదండ్రులకు పుట్టినటువంటి వాళ్ళే రంగులు నలుగురి నాలుగు రకంగా ఉంటాయి. ఒకరు ఎత్తుంటారు, ఒకరు పొట్టి ఉంటారు, ఒకరు తెల్లగా ఉంటారు, ఒకరు నల్లగా ఉంటారు, ఒకరు బలంగా ఉంటారు, ఒకరు బలహీనంగా ఉంటారు. ఒకే కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళకు సంబంధించినటువంటివే ఇవి. దాన్ని పట్టుకొని మీరు ఇట్లా సృష్టిస్తే కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీయే శత్రువు. కాంగ్రెస్ పార్టీని ఎవరో ఓడించాల్సినటువంటి అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీయే ఓడిస్తుంది అని చెప్పడానికి ఇంకొక ఉదాహరణ ఇది. కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీయే ఓడగొడుతుంది, ఇంకెవరు ఓడగొట్టాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఇంతకంటే కాంగ్రెస్ పార్టీ చేయగలిగింది ఏమీ లేదు. బీజేపీ మళ్ళీ వస్తే హైదరాబాద్ యూటీనే. 10 ఏళ్ళు అధికారంలో ఉండేటువంటి వాళ్ళు 10 ఏళ్ల పాటు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి దాంట్లో ఏది హైదరాబాద్కు సంబంధించినటువంటిది విభజనకు ఏది రాష్ట్ర విభజన బిల్లుకు అనుకూలంగా 10 ఏళ్ల పాటు ఈ హైదరాబాద్ పైన కేంద్రము ఉమ్మడి రాష్ట్రాల మధ్యన పెత్తనం ఉంటుందని చెప్పిన రోజే హైదరాబాద్ను యూటీ చేయలేదు. ఇవాళ కొత్తగా యూటీ ఎట్లా చేస్తారు? ఢిల్లీ నుంచే హైదరాబాద్ను పాలించే కుట్రామలు. రిజర్వేషన్ అమలు బీజేపీకి ఇష్టం లేదు, అందుకే కులగణనకు ఒప్పుకోవట్లేదు. కులగణన ఎందుకు ఒప్పుకోవట్లేదు? రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసుకోవచ్చు కదా. బీహార్ చేసింది కదా కులగణన. తెలంగాణ ఎందుకు చేసుకోవద్దు? చేసుకోవాలి. దేశవ్యాప్తంగా చేస్తే చేస్తారు, లేకుంటే లేదు. చేయాల్సినటువంటి అవసరం ఉంటే చేస్తారు, లేకుంటే లేదు. కులగణన రాష్ట్ర వ్యాప్తంగా చేసుకోవచ్చు కదా. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉండేటువంటి కులగణన చేసుకోవచ్చు. తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం పెంచుకోవచ్చు. అది పెంచకుండా ముస్లింలకు మాత్రమేమో వీళ్ళు రిజర్వేషన్లు ఇస్తారు, బీసీల గురించి మాట్లాడతారు. బీసీల పొట్టగొట్టి బీసీలకు ఎస్టీలకు రావాల్సినటువంటి న్యాయపరమైనటువంటి రాజ్యాంగపరమైనటువంటి హక్కులను ముస్లింలకు దారాదత్తం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ బీసీల మీద మొసలి కన్నీరు కారుస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఇది విషయం. ఇక ఇంతకంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీకి చెప్పినటువంటి దాంట్లో లేదు. ఇందిరమ్మకు ఇంజనీర్లు ఏరి అనేటువంటి అంశం పైన ఇందిరమ్మకు ఇంజనీర్లు ఏరి దీనికి సంబంధించినటువంటి దాంట్లో కాంగ్రెస్ పార్టీ 5 హామీలు ఇచ్చినాము అనేటువంటి మాట చెప్పింది కదా. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాటలకు సంబంధించిన దాంట్లో ఇందిరమ్మ దీనికి అది ఇప్పటికే ఇక్కడనేమో వీళ్ళు ఇచ్చినటువంటి ఇదేంటిది అడ్వర్టైజ్మెంట్లా బీసీ కులగణన బలహీన వర్గాల కండ గూడులేని పేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు. ఇక్కడనే వచ్చేసింది. ఇందిరమ్మకి ఇంజనీర్లు ఏరి 4.16 లక్షల ఇళ్ల నిర్మాణానికి సర్కారు ఏర్పాట్లు.
పర్యవేక్షణకు 900 మంది ఇంజనీర్లు, ఇతర సిబ్బంది అవసరము. గతంలో ఇతర విభాగాల్లో విలీనమైన 435 మంది సిబ్బంది, డిపార్ట్మెంట్లో ఉన్నది 40 మంది, కొత్తగా ఉన్నది రిక్రూట్ చేసుకునేలా ప్రణాళికలట. ఏంటిది ఇదంతా? ఇదే అంశం పైన సరే ఇది కాంగ్రెస్కు సంబంధించి